అర కేజీ మటన్, అరకిలో మటన్ తీసుకుని ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న దాన్ని 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అర కేజీ మటన్లో 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా తిప్పుకుని ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని 6 విజిల్ దాకా వేయించుకోవాలి, మెత్తగా ఉడికిదాకా. తాకి పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఇలాగా గిన్నె ఆయిల్ పోసుకోవాలి. గిన్నె సరిపడగా కొద్దిగా వేసుకో. ఇలా ఆయిల్ వేడెక్కాక ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుని ఇలా తిప్పుకోవాలి. ఇలా మూత తీసుకోవాలి. మూత తీసుకున్న తర్వాత ఇలా ముక్కని ఇలా పట్టుకుని చూపితే ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని తీసి మెత్తగా ఉడికింది, ఇది పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగా ఎర్రగా మగ్గిపోయి బాగా వేగినాయి. ఇలా వేగిన తర్వాత ఇలా మటన్ ఇందులో వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక ఇలా తిప్పుకుని స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. మూడు స్పూన్లు కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి కాసేపు. ఉడకనివ్వాలి. పచ్చిమిర్చి వేసుకుని ఇలా తిప్పుకుని కొద్దిగా మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుని సోపు మగ్గనివ్వాలి. ఇలా కొత్తిమీర వేసుకుని మటన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంది. ఇలా మూత పెట్టేస్తుంది. ఇలా కర్రీ రైస్లో పెట్టుకుని ఇలా రైస్లో పెట్టుకుని తీసుకోవాలి.